ఈ రోజు కనుక మన నిఫ్టీ వాల్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది కొంచెం వాలటాలిటీలో కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. ఈ రోజు మనకి దగ్గర మనం చూసుకున్నట్లయితే 23,400 దగ్గర ఈ రోజు మనకి నిఫ్టీ అనేది ఈ రోజు మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఐటీ స్టాక్స్లో కనుక మనం ఐటీ సెక్టర్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అక్కడ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కొంచెం మనకి పెరగడం జరిగింది. సో దానివల్ల మనకి అక్కడ ప్రెషర్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కీ సపోర్ట్ జోన్ 53,500 నుంచి 54,000 మధ్యలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 55,500 నుంచి 56,000 దగ్గర లెవెల్స్ అక్కడికి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఏదైతే మనకి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అది కొంచెం కాషియస్ సెంటిమెంట్స్లో మనకి అక్కడ కంటిన్యూ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ కనుక మనం చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్లో స్టాక్స్లో ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా మన బ్రాడర్ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే సెంటిమెంట్ అనేది కొంచెం అక్కడ వీక్ అవ్వడం జరిగింది. సో ఆ మిడ్ క్యాప్ వల్ల కొంచెం అక్కడ కొంచెం ప్రెషరైజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఈ రోజు మన మార్కెట్లో అయితే మనకి కనిపించింది. అండ్ నిఫ్టీ 500 కనుక మనం చూసుకున్నట్లయితే సో నిఫ్టీ 500లో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ కొంచెం ఈ రోజు కొంచెం నాకు కనిపిస్తే నెగిటివ్గా కొంచెం ట్రేడ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్ బ్రెత్ వీక్ అనేది కొంచెం అక్కడ కొంచెం వీక్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ అనేది మనం అందరం అక్కడ చూసాం. సో ఓవరాల్గా ఈరోజు మన టెక్నికల్ వాల్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే